వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. నేడు మిడ్జిల్ కు సీఎం రేవంత్ రెడ్డి గారు తనకు రాజకీయంగా జన్మనిచ్చిన భూమికి కృతజ్ఞతలు తెలిపేందుకే సరిగ్గా 20 ఏళ్ల కిందట తనకు ప్రజాప్రతినిధిగా జన్మనిచ్చిన మిడ్జిల్ మండల ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు మిడ్జిల్ పయనమై వెళ్లనున్నారు. ప్రజాప్రతినిధిగా తన తొలి విజయాన్ని అందించిన మిడ్జిల్ కు సీఎం హోదాలో వెళ్లడం రాజకీయంగా ప్రత్యేకతను సంతరించుకుంది. అక్కడ ఆంజనేయ స్వామివారి గుడికి వెళ్లి దర్శనం చేసుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి శంకుస్థాపన చేస్తారు. రాజ్యాంగ స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ గారి విగ్రహం, సీనియర్ నేత గోపాల్ రెడ్డి గారి విగ్రహం ఆవిష్కరించనున్నారు. అక్కడి ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకునున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. కాళేశ్వరంపై సిబిఐ ఎందుకు విచారణ చేయట్లేదంటూ కేంద్రాన్ని నిలదీశారు పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. బీఆర్ఎస్ బీజేపీలది సీక్రెట్ సంసారం అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులకు మేం ఇన్స్టాల్మెంట్లు కడుతున్నామంటూ వ్యాఖ్యానించారు. తాము అసెంబ్లీలో తీర్మానం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ చేయాలని కేసు సిబిఐకి అప్పగిస్తే మరి ఇప్పటి వరకు 9 నెలలైనా ఎందుకు విచారణ చేపట్టలేదంటూ పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ అంశంలో ఎవరితో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారనేది, ఎవరికి సహకరిస్తున్నారనేది ప్రజలకు సుస్పష్టంగా అర్థమవుతుందంటూ పేర్కొన్నారు. కాళేశ్వరం గురించి కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు బీజేపీ జాతీయ నాయకులు కూడా చాలా సందర్భాల్లో ఏటీఎం అని మాట్లాడారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు మిన్నకున్నారంటూ నిలదీశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. 10 ఏళ్లలో నాడు బీఆర్ఎస్ చేసిన అప్పు 8,21,651 కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 1.77 లక్షల కోట్లే. గత ప్రభుత్వ రుణాలు తీర్చేందుకే 2,08,681 కోట్ల రూపాయలు చెల్లించాం. నాడు అడ్డగోలుగా అప్పులు చేసిన కేసీఆరే చర్చకు రావాలి. 2 గన్లను ప్రైవేటు కట్టబెట్టడంలో నాడు మాజీ సీఎం పాత్ర ఉందంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు నిప్పులు చెరిగారు. నాడు 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ అసలు ఈ అప్పులు దోపిడీపై చర్చకు ఎందుకు సిద్ధపడరు? శాసనసభలో చర్చకు ఆయన తప్పనిసరిగా రావాల్సిందే. మా ప్రభుత్వం ప్రతి పని పారదర్శకంగా చేపడుతుంది. నాడు ప్రతిపక్ష నేతగా నేను ఒక్కరోజు కూడా శాసనసభకు గైర్హాజరు అవ్వలేదంటూ కూడా పేర్కొన్నారు. 2014 నుంచి 2023 వరకు నాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి చేసినవి, కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న ప్రభుత్వ గ్యారంటీ రుణాలు, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, డిస్కంల బకాయిలు, ఇలా అన్ని అప్పులు కలిపితే మొత్తం 8,21,651 కోట్లు. ఇది వాస్తవం కాదా అంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు నిలదీశారు. కానీ హరీష్ రావు, కేటీఆర్లు మాత్రం రుణాలపై అసత్య ప్రచారం చేస్తూ బట్టకాల్చి మీదేసే ప్రయత్నం చేస్తుంటారు. నిజాలు ఇక్కడైనా తెలుసుకోండి అంటూ సూచించారు డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క గారు. దమ్ముంటే స్వయంగా కేసీఆర్ వీటిపై చర్చకు రావాలంటూ కూడా సవాల్ విసిరారు. అబద్దాల పునాదుల మీద ఏ ఆర్థిక వ్యవస్థను నిర్మించలేమంటూ స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం గారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి సహకరించనంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు రాష్ట్ర ఐటీ వ్యవహారాలు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారు వినతి పత్రం అందించారు. భారత్ మాల కింద తెలంగాణకు 2వ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ ను కేటాయించాలని, లాజిస్టిక్స్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో పారిశ్రామిక ప్రగతిని మరింత వేగవంతం చేసేందుకు మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ కూడా విజ్ఞప్తి చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్, అలాగే పేట్ల బుర్జు ప్రభుత్వ హాస్పిటల్లో అందుబాటులో ఉన్న ఐవీఎఫ్ సేవలను జిల్లాలకు కూడా విస్తరించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం సెక్రటేరియట్ లో జరిగిన సమీక్షలో వారు మాట్లాడుతూ గాంధీ హాస్పిటల్, పేట్ల బుర్జు ఐవీఎఫ్ సెంటర్స్ మంచి ఫలితాలు ఇస్తున్నాయని మంత్రి గారు తెలిపారు. ఇప్పటివరకు సుమారు 35,000 మందికి సేవలు అందాయని, ప్రస్తుతం 490 జంటలకు చికిత్స కొనసాగుతుందంటూ స్పష్టం చేశారు. పేదలకు ఉచితంగా మెరుగైన సంతాన సాఫల్యాన్ని అందించాలంటూ సూచించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఒక మారుమూల కుగ్రామంలో పుట్టి రాజకీయాల్లో ఎదిగి ముఖ్యమంత్రిగా అవుతాన్ని ముందే చెప్పి మరీ సాధించిన మహానాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రత్యేకంగా ప్రశంసించారు. సీఎం రేవంత్ రెడ్డి గారి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు మంత్రులు. జడ్పీటీసీ నుంచి సీఎం వరకు సీఎం రేవంత్ రెడ్డి గారి 20 ఏళ్ల ప్రస్థానం విజయవంతంగా కొనసాగిందని, రాజకీయ జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నా వెనుకడుగు వేయలేదని పేర్కొన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. భవిష్యత్ రాజకీయాల్లో వారి పాత్ర మరింత ప్రభావవంతంగా ఉండాలంటూ ఆకాంక్షించారు. అలాగే నేడు రైతు భరోసా కింద అన్నదాతల కోసం 1,188 కోట్ల రూపాయలు విడుదల చేయనున్నారు.